బయటకు వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే ఈ తప్పుడు కేసు అని చెప్పారంటున్నారు, లిక్కర్ కేసు. అదే రాహుల్ గాంధీ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో అంటే మొన్న వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసిందని అన్నారు. మరి దాన్ని కూడా ఒప్పుకుంటారా? ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పింది స్టేట్మెంట్ కరెక్ట్ అన్నప్పుడు అది ఆయన స్టేట్మెంట్ నేను ఎప్పుడు కరెక్ట్ అని లేదు. అసలు అరవింద్ కేజ్రీవాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు, కేసు కాదు. లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అన్నారంటే ఢిల్లీ కాంగ్రెస్ వాడు గట్లా అన్నాడు అని చెప్పాను నేను. ఆయన తప్పంటలేను, ఒప్పంటలేను. గల్లీ కాంగ్రెస్ కరెక్టా, లోకల్ కాంగ్రెస్ కరెక్టా? లోకల్ కాంగ్రెస్ దోమాట ఉంది, ఢిల్లీ కాంగ్రెస్ దోమాట ఉందని చెప్పాను నేను. సార్, మరికొద్ది గంటల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మీ 24 ఏళ్ళ అనుభవంతో చెప్పండి. పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో కానీ మీరు అనుకున్న సీట్లు వస్తే బీఆర్ఎస్ యొక్క మద్దతు ఎవరికి ఉంటుంది? ఒకవేళ అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ రిజల్ట్ వస్తే సెంట్రల్లో పక్క రాష్ట్రంలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రెండు విషయాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా నేను చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా నా మనసులో ఉండే ఆలోచన చెప్పడం కూడా ఓటర్ను కొంతవరకు ప్రభావితం చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్. నాకు అభిప్రాయం ఉంది, కానీ నేను చెప్పడం అది ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్. రైట్. లాస్ట్ క్వశ్చన్ రాధిక గారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అనేసి కాంగ్రెస్ నాయకులు ఏదైతే విమర్శలు చేస్తున్నారో, కనీసం ఉద్యోగులకి ఫస్ట్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లోకి అప్పచెప్పి 4 నెలల్లో వాళ్ళని ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇంకొకటి, ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మీ ప్రధాన శత్రువు ఇటు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా? ఒకటేమో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ అప్పులు అనే అంశం ఎందుకు తెర మీదకి తెచ్చింది? వాళ్ళు కుర్చీలో కూర్చోగానే వాళ్ళకి అర్థమైంది, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినాం, ఈ హామీలు అమలు చేయలేము, ఈ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాదు, ఈ 4,000 పింఛన్ ఇయ్యం, ఈ 15,000 రైతు బంధు రాదు అని వాళ్ళకి అర్థమైపోయి ఏం చేసిందంటే కొత్త రాగం అందుకున్నారు. ఏంది? అప్పులు ఎక్కువైనాయి అని. ఎందుకు అంటే ఈ హామీలు ఆచరణ సాధ్యం కానివి, రేపు ప్రజల్లో పలచనైతం, ప్రజలు తిరగబడతారని చెప్పి గత ప్రభుత్వం మీద నెపం నెట్టడం కోసం అప్పుల అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఒకటి 7 లక్షల కోట్ల అనే అప్పు 100% ఫాల్స్. అది 3,82,000 సంథింగ్, లెస్ దాన్ 4 lakh crores. అది ఒక కుక్కుడప్ స్టోరీని బిల్డ్ చేసిండ్రు. అసెంబ్లీలో కూడా చెప్పిన ఆ మాట, ఎన్టీవీలో చెప్తున్నాను, ఇక్కడే కాదు అసెంబ్లీలో కూడా చెప్పాను నేను. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఉద్యోగుల జీతాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. మేముండంగా 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు మొదటి వారంలో పెన్షన్ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 30వ తారీఖు దాకా పాపం ముసలోళ్లకు, పేదోళ్లకు పెన్షన్ కూడా వస్తలేదు టైం మీద. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక నెల పెన్షనే ఇవ్వలేదు పేదలకు. రైట్. మేముండంగా ఏ రోజు కూడా పెన్షన్ ఆలస్యం కాలేదు. సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది అమ్మాయి, ఏంది మీకు ఏ పార్టీ మీకు టార్గెట్ అన్నారు? 2 పార్టీలు దొందే. తెలంగాణ విషయంలో బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇద్దరూ తెలంగాణకు అన్యాయం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయింది కనుక బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా, ప్రశ్నించే గొంతును బలోపేతం చేయడం ద్వారా ఆ హామీలు అమలు చేయడానికి పోరాడే శక్తిని మాకు ఇవ్వమని రాష్ట్ర